మే 25 దేవుని వాక్య ధ్యానం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నారు. ఈ దినము మనలను ఎంతగానో మనము సిద్ధపరచుకునే వారంగా ఉండాలి అని మనము వాక్యాన్ని బట్టి ప్రేరేపితులంగా అవ్వాలి. ప్రియులారా, దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మన జీవితాలలో ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రయాణమవుతున్న ఈ వేళ మన జీవితంలో అనేకమైన ఆటంకాలు రావచ్చు. ఇక్కడ పౌలు గారు రోమా సంఘంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. నిజమే, నిన్ను దేవుని ప్రేమ నుండి ఎడబాపటానికి ఏదైనా ఆటంకంగా ఉందా? దానిని బట్టి క్రీస్తు ప్రేమ నుండి దూరంగా వెళుతూ ఉన్నావా? నీకు శ్రమ వచ్చిందని, హింస వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇరుకొచ్చిందని, వీటిని బట్టి ప్రభువుని వదిలి ప్రక్కకు వెళ్ళటానికి నీవు సంశయిస్తూ ఇక్కడే ఉండకుండా, దేవునిలో నీ మార్గాన్ని కొనసాగించకుండా నీవు ప్రక్కకి తొలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క ప్రేమను మనము ఎప్పటికీ ఎన్నటికీ దేని విషయమైనను వదిలి వెళ్ళకూడదు. అంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మన విశ్వాసము ఇంకొంచెం ఎదగాలి. విశ్వాసములో మనము బలం పొందుకున్న వారంగా ఉండాలి. ఎవరైతే దేవుని యందు విశ్వాసములో బలముగా ఉంటారో ఆయన ప్రేమను వదిలి వెళ్ళలేరు. క్రీస్తు ప్రేమను పూర్తిగా ఎరిగినవారు, క్రీస్తు ప్రేమను పూర్తిగా రుచి చూచిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను వదిలి బయటికి వెళ్ళటానికి ఏ కారణమైన ఆటంకంగా ఉండదు. ప్రియులారా, మనము స్థిరపరచుకుందాం. తిరిగి మన పిలుపును ఒక్కసారి గమనిద్దాం. దేవునిలో మనం స్థిరపరిచి మనలను ఆయనతో కలిసి ఉండటానికి తన ప్రేమ మన ఎడల వెల్లడిపరిచినటువంటి ప్రభువుని వదిలి వెళ్ళటకు ఏది కూడా కారణంగా ఉండకూడదు. మనము ఇప్పుడే క్రీస్తు ప్రేమను గురించి పూర్తిగా ఎరిగిన వారమై ఆయన ప్రేమలో స్థిరపరచబడదాం. దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవ, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడపాపున్నది ఏదీ లేదు. అవును ప్రభువా, అలాంటి సాక్ష్యం మేము కలిగి ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. నేడు నీ ప్రియుల యొక్క ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో అన్నిటి యందు నిబిడలకు తోడై ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.